అధికారి అలా మాట్లాడితే తప్పు అని నేను చెప్పా. సరే వాళ్ళు మరీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉంటే సరే అయితే మరి దీన్ని పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మరి ఇలా మాట్లాడిన అధికారుల్ని మరి అధికారంలో ఉంచితే ఈ మత సామరస్యతకి మరీ పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పటం, అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడగటం, మరీ వీడియోల్లో అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కష్టం కాబట్టి మరి ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయంగా ఆ రంగాన్ని దున్నేద్దామని చెప్పి ఆయన రావటం, ఆ తర్వాత అచిరకాలంలోనే మరి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి దారుణ పరాభవం చెంది ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఇంకో పార్టీ నుంచి అక్కడ పరాభవం చెంది మరి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా ఐ డోంట్ నో హౌ దిస్ గై గాట్ ఎలక్టెడ్ అగెయిన్ అన్నాడు. 3 సార్లు 2 సంవత్సరాల కాలంలో రికార్డ్ బ్రేక్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళకి మరి నేను మరి అంత మెజారిటీతో నెగ్గడం డెఫినెట్గా దిస్ గై హౌ వీ గాట్ ఎలక్టెడ్ దట్ గై కాంట్ అండర్స్టాండ్. సార్, ఈ కేసుకి సంబంధించి కంపల్సరీగా ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళందరూ అరెస్టులు జరుగుతాయనే ఒక అష్యూరెన్స్ మీకుందా? ఇంకోటి అష్యూరెన్స్ నాకు లేదు, నమ్మకం ఉంది. అంటే ఆయన అడిగిన అష్యూరెన్స్కి మీరు చెప్పిన నమ్మకానికి తేడా ఉంది. సో ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. మరి నాకు తెలిసి మీ ఇక్కడికి కొత్తపేట దూరంలో ఉన్న విజయపాల్ గారు అండర్ గ్రౌండ్లో ఉన్నారని తెలిసింది. మరి ఆయన జంపట మరి ఉన్నారు అంటే అదే నేను చెప్పాను కదా, మరి డీజీపీ స్థాయి కదా, ఇంకొన్ని సాక్ష్యాలు చేతిలో పెట్టుకున్న తర్వాత అంటే కులాన్ని చూసి ఏమైనా భయపడుతుందని అనుకుంటున్నారు సార్. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికి ఏమన్నా ఆయన కులం చూసి ఏమన్నా ఆయన యాక్షన్ తీసుకుంటే ఏమన్నా ఆ సామాజిక వర్గం వాళ్ళు కానీ ఏమన్నా తిరుగుబాటు వస్తుంది కానీ లేకపోతే రివర్స్ అవుతుందని భయంతో ఏమైనా యాక్షన్ తీసుకోకుండా లేట్ చేస్తున్నారని అని అనుకుంటున్నారు. నేనైతే అలాగని అనుకోవట్లా. పెద్ద స్థాయి కదా, డీజీపీ స్థాయి కాబట్టి ఇంకొంచెం మేబీ రేపో మాపో విజయపాల్ దొరకపోడు కాబట్టి సో డెఫినెట్గా ఎవిడెన్స్లు దొరుకుతాయి తప్పకుండా. ఎందుకంటే ముందు పాత్రధారులను ఫస్ట్ పట్టుకుంటారు, సూత్రధారుల దగ్గరికి స్లోగా వెళ్తారు. ఇక్కడ పాత్రధారి అక్కడ నా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటే బయటికి పంపించేసింది దగ్గరుండి. ఆ తర్వాత మరి ఒక సత్యనారాయణ అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు మీరా అనుకుంటా, పేరు సరిగ్గా గుర్తులేదు, వాళ్ళని నా కాపలాగా పెట్టి తను వెళ్ళిపోయాడు. నా సెక్యూరిటీని బలవంతంగా బయటికి పంపించి వెళ్ళిపోయాడంటే ఎక్కడికి వెళ్ళలేదు, కిందే ఉన్నా అంట ఆయన. సో మరి వీళ్ళిద్దరూ ఇప్పుడే రాజుగారు అలా బయటికి వెళ్ళి వస్తామని చెప్పి సరదాగా ఇలా బయటికి వెళ్ళటం, వెళ్ళిన వెంటనే 5గురు వచ్చి నన్ను చెత్తకొట్టడం, మళ్ళీ వీళ్ళు కొట్టి నన్ను 4-5 బూతులు తనివి తీరా తిట్టుకుని వాళ్ళు వెళ్ళిన వెంటనే ఏంటి రాజుగారు మంచం వరకు కొట్టేశారు అన్నారు. ఇది నేనేదో మంచం వరకు కొట్టుకున్నట్టు ఏదో చేసి వాళ్ళు వెళ్ళారు, మీరు వెళ్ళారు, వాళ్ళు వచ్చారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిన వెంటనే మీరు వచ్చారు, బాగా మాట్లాడుకునే చేసుకున్నారు కదా అంటే నీరసంగానే అప్పటికి దెబ్బతినేసి ఉన్నాం కదా అంటే లేదండి అసలు ఎవరు వచ్చే అవకాశమే లేదు, చీమ కూడా దూరదు ఇక్కడ.